హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మానాయుడు లాక్స్కి. ఇవాళ అమ్మ అమెరికా అనే కథ పెడుతున్నాను. తప్పకుండా యూత్ ఏంటి, పెద్దవాళ్ళు ఏంటి, చిన్నవాళ్ళని అందరూ వినండి. విని కామెంట్లో ఎలా ఉందో స్కిప్ చేయకుండా వినండి. స్టోరీ కొంచెం పెద్దదేను, కానీ స్కిప్ చేయకుండా వింటే మీరు కూడా మీ కళ్ళంబడి కూడా నీళ్ళు కంపల్సరిగా కాస్తే అందరూ మారుతారని ఆశిస్తున్నాను. ఓకేనా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ అండి అందరికీను. ఇవాళ ఏంటంటే కథ అమ్మ అమెరికా. మరి ఇవాళ హ్యాపీ ఉమెన్స్ డే అందరికీ మళ్ళీ 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 హ్యాపీ ఉమెన్స్ డే. ఇదిగో నేను ఇప్పుడు పెట్టిన ఫోటో ఏంటంటే ఇక మధ్యలో కిందన కూర్చున్న ఆవిడ రజనీ. ఒకసారి ఆవిడ బర్త్డేకి 2 years బ్యాక్ బర్త్డేకి ఈ మాతృమూర్తులు అందరం కలిసి ఆవిడకి సన్మానం చేసాం అన్నమాట. సన్మానం అని కాదు, హ్యాపీగా ఆవిడ పార్టీ ఇచ్చింది. మాకు తోచినట్టు మేము ఏదో చేసాం కొంచెం. ఇది అందుకే మా మాతృమూర్తులు అందరినీ, మా ఫ్రెండ్స్ అందరినీ పెట్టి మీకు ఫోటో అది పెట్టి మీకు కథ చెప్తున్నాను. ఓకేనా? పదండి కథలోకి వెళ్ళిపోదాం. అయితే ఈ కథ ఏంటంటే ఒక అతనట ఈ మధ్యన ఒక ఖరీదైన వృద్ధాశ్రమానికి ఓల్డ్ ఏజ్కి వెళ్ళారట. ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్తే ఖరీదైన ఎందుకన్నానంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ దాదాపు ఎన్ఆర్ఐల తల్లిదండ్రులేట. నెలవారీ చెల్లింపులన్నీ డాలర్లోనే ఉంటాయి. మరి అంతే కదా, ఎన్ఆర్ఐలు అంటే అంతే కదా. ఆ వృద్ధాశ్రమంలోని తమ తల్లిదండ్రులు సుఖంగా బతకాలని పిల్లలు భారీ ఎత్తుగానే ఖర్చు చేస్తుంటారు. డబ్బులకేం లోటు పెట్టరు, ప్రేమ అభిమానాలు చూపించరు, అంతే తప్ప భారీగా ఖర్చు చేస్తుండే. ఇక్కడ ఉన్నవాళ్ళు చాలామందికి పెద్ద పెద్ద ఇళ్ళు ఉన్నాయి, కొంతమందికి పొలాలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, కోట్ల కొద్దీ ఆస్తులు ఉన్నాయి. ఎవ్వరికి డబ్బు లేదని ప్రశ్న లేదు. ఆ పిల్లలు పెట్టేది ఏమిటంటే ప్రేమ కావాలి, కానీ ఆ పిల్లలు డబ్బులు పెట్టి ఎన్ఆర్ఐ దాంట్లో పెట్టేశారు. ఎవ్వరు చూసేవాళ్ళు లేక పెద్ద పెద్ద ఇళ్ళలో ఉండేవి. ఇదివరకు 10 మంది ఉన్న ఇంట్లో ఇప్పుడు ఒక్కళ్ళు ఉండాలంటే ఎంత బిక్కుమని భయంగా ఉంటుంది. వాళ్ళందరూ కూడా భయపడుతూను ఎందుకు ఈ బాధ, మనం వెళ్ళి ఓల్డేజ్ హోమ్లో జాయిన్ అయిపోదామని అందరూ వచ్చి ఓల్డేజ్ హోమ్లో జాయిన్ చేస్తున్నారు. వాళ్ళ పిల్లలందరూ ఎక్కడ ఉంటారు? విదేశాల్లో ఉంటారు. వాళ్ళు విదేశాల్లో ఉండడానికి కారణం ఎవరు? మనమే. మనం బాగా వయసులో ఉన్నప్పుడు ఏమంటాం? వెళ్ళండి చక్కగా చదువుకోండి, 4 డబ్బులు సంపాదించుకోండి, మంచి పొజిషన్లోకి రండి అంటాం. మనం ఇచ్చిన ప్రోత్సాహమే వాళ్ళు వెళ్తారు. మనం పంపలేదంటే వాళ్ళు వెళ్ళరండి, అది ఖచ్చితంగా చెప్పగలను. మనమే పంపించాం, వాళ్ళు వెళ్ళారు. సరే, అక్కడికి అదే కదా, అది కాదు కదా ఇప్పుడు మనకు కావాల్సింది. అయితే నువ్వు వెళ్ళారు, ఎవరు చూసినా పిల్లల్ని తీసుకొస్తున్నారు. ఈ దేశాల్లో ఉన్న పిల్లలందరూ కూడా వృద్ధాశ్రమంలో చేర్చిస్తున్నారు. తల్లిదండ్రుల్ని చేతులు దులుపుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. అయితే మీరు అనుకుంటున్నారు ఏదో విదేశాల్లో ఉన్న వాళ్ళే కానీ ఇండియాలో ఉన్న వాళ్ళు అదే పని చేస్తున్నారండి. మనుషులకి వయసులు వస్తున్నా అయ్యో తల్లి తండ్రి ఎలా ఉన్నారు, ఏమిటి, వాళ్ళల్లో బాగున్నాయా, కనీసం వీడియో కాల్స్ కూడా చేసి మాట్లాడరు. ఫోన్లు చేసి మాట్లాడని పిల్లలు ఉన్నారు. ఇండియాలో వాళ్ళు కూడాను ఏదో విదేశీయుల వాళ్ళ ప్రపంచం కోసమో వాళ్ళ డబ్బు ఉందని చూపించుకునే కోసమో ఓ వీడియో కాల్ చేసి మాట్లాడతారు, 4 డబ్బులనే పెడతారు. ఇండియాలో ఉన్న వాళ్ళు అది చెయ్యట్లేదు ఫ్రెండ్స్. అదేదో మీరు తప్పుగా అనుకోకండి, ఒకళ్ళని ఎత్తి చూపించడం కాదు. సహజంగా నాకు చాలామంది ఫ్రెండ్స్తో జరిగిన అనుభవంతో నేను మీకు చెప్తున్నాను. ఓకేనా? సరేనండి, ఈ కథలు అయితే ఇలా ఉన్నాయి. ఇవైతే ఇలా జరుగుతూనే ఉంటాయి. ఇది ఇంటింటి రామాయణాలు కాబట్టి ఇది దాని గురించి ఏం లేదు. కథలోకి వెళ్దాం. ఏంటంటే చెప్పాను కదా, ఒక అతను ఏంటి ఖరీదైన ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళాడు. అక్కడ ఇవన్నీ చూశాడు. ఎన్ఆర్ఐల తల్లిదండ్రులే ఉన్నారు, ఇవన్నీ చెప్పాను కదా. అయితే ఎవరి ఇళ్లలో చూసినా కూడా పెద్ద పెద్ద ఇళ్లలో ఉంటారు, కానీ ఒక్కళ్ళు కూడా చూసేవాళ్ళు లేక బిక్కులాడుతూ ఒక్కొక్కళ్ళు ఇద్దరిద్దరు ఉండి వాళ్ళందరూ వాళ్ళే వచ్చి జాయిన్ అయిపోతున్నారు. కానీ ఆయన వెళ్ళేటప్పటికేమో రఘురామ్ అనే ఒక ఎన్ఆర్ఐ ఉన్నట్టు అక్కడ ఆ ఒక ఆశ్రమంలోనే. ఈయనకేంటంటే ఈ ఆశ్రమాలకు అన్నీ వెళ్ళి ఇలా ఎంక్వైరీలు చేసి కనుక్కుంటూ ఏంటేంటి ఎలా ఉందో అన్నీ కనుక్కుంటూ ఉంటాడు ఇతను. అందులో ఈ ఒక ఆశ్రమంలో రఘురామ్ అని అతను కనిపించాడు. అతనితో మాట్లాడదాం అనుకున్నాడు. అయితే నేనేంటంటే రఘురామ్ అనే వ్యక్తి ఎన్ఆర్ఐ అక్కడ ఉన్నారనమాట. ఆయన తల్లి ఆశ్రమంలో ఉన్నారనమాట. 6 నెలలకు ఒకసారి వస్తాట, చూస్తాట, వెళ్ళిపోతాట. ఆయనతో ఎందుకో మాట్లాడాలనిపించింది ఇతని పేరేంటి మాట్లాడగా రాము అతని పేరు. ఆశ్రమం బయట అలా నడుస్తూ మీతో కొంచెంసేపు మాట్లాడదామంటే రండి మాట్లాడుకుందాం, మా అమ్మ కూడా పడుకుంది, ఎలాగోనూ కొంతసేపు మాట్లాడుకుందాం అని ఇద్దరు వెళ్ళట. అయితే వెళ్తూ అడిగట, మీ అమ్మగారికి ఇప్పుడు ఎలాగుంది అని అడిగట. బాగానే ఉందండి, వయసు మీద పడి కదా, ఓల్డ్ ఏజ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీను అన్నాడు అనమాట ఇతను. ఎవరు? రఘురామ్ చెప్పాడు. దానికి రామ్ అడిగట, ఆమె హఠాత్తుగా ఏమన్నా అయితే ఎలాగండి, మీరు ఇలాగ వదిలేసి వెళ్ళిపోతున్నారు కదా అంటే, ఏముందండి హోమ్ వాళ్ళు చూసుకుంటారు, నాకు ఇన్ఫామ్ చేస్తే నేను వస్తాను. నేను జూబ్లీ హిల్స్లో పెద్ద ఇల్లుంది, మాకు ప్రాపర్టీస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. హఠాత్తుగా మా నాన్నగారు చనిపోవల్ల తప్పని సర్వీస్లో ఇక్కడ ఉందామే అని చెప్పాట. అయితే అమెరికా తీసుకెళ్ళిపోవచ్చు కదా రఘురామ్ గారు మీరంటే,
ప్రయాణం చేయలేనండి, అంతే కదండి. ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత ఎవరు ఏ ముసలాళ్ళు ప్రయాణం ఇక్కడిక్కడికే ప్రయాణం చేయలేరు. అమెరికా ప్రయాణం చేయాలంటే 24 గంటలు కూర్చొని ఎంత నరకమో నాకు అనుభవం మీద తెలుసునండి. అయితే ఇక్కడ ఇల్లు ఉంది కదా, ఆస్తులు ఉన్నాయి కదా, ఇంకా అమెరికాలో ఎందుకు మీరు ఉంటారు? ఇంత ఆస్తులు ఉన్నాయంటున్నారు, ఇంత ఇల్లు ఉందంటే దానికి రఘురామ్ చివ్వున తలెత్తి చూశాడు. ఇక్కడ ఉండలేమండి, అమెరికాలో అన్ని రకాల సదుపాయాలు అలవాటు అయిపోయి అంటే ఉండలేమన్నాడు. ఎందుకు ఉండలేరండి అంటే, నా పిల్లలు అందరూ కూడా అమెరికా జీవితానికి బాగా అలవాటు పడిపోయారు. ఇక్కడ ఏముందండి, ఏం లేదో చెప్పండి అని అడిగాడు ఇతను రామ్. అప్పుడు మీకు జన్మించిన అమ్మ ఇక్కడే ఉంది కదండి అన్నాడు. విస్తుపోతూ చూస్తున్నాడు అతను. సారీ అండి, నేను ఇలా మాట్లాడకూడదు, కానీ అడిగేశాను మరి ఏదో అని. అమ్మ కన్న తల్లిని మించింది ఏముందండి, కన్న తల్లి ఇక్కడ ఉంటే మీరు ఎక్కడో ఉంటున్నారు మీరు అని చెప్పి అంటాడనమాట. అని చెప్పిన తర్వాత అంటాడు, నేను ఈ విషయం మీద పరిశోధన చేస్తూను ఆశ్రమాలకి తిరుగుతున్నాను, అందుకు మీ గురించి మీకు కూడా ఇది అడుగుతున్నాను. ఈ విషయాలన్నీ అందుకే అడుగుతున్నాను తప్ప వేరే ఏం ఉద్దేశం కాదండి నాది. ఎంతోమంది తల్లిదండ్రులు అందరితో మాట్లాడుతుంటాను. వాళ్ళ అనుభవాలు, పిల్లల మీద వాళ్ళ ప్రేమలు చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తోందండి అని చెప్పాడు. అంతే కదండి, ఆ తల్లిదండ్రులు పిల్లల మీద ఉన్న ప్రేమను చూస్తే కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తున్నాయండి. లోపల ఎంత బాధ ఉన్నా పిల్లలు విదేశాల్లో వాళ్ళనే సమర్థిస్తారు తప్ప వాళ్ళు చూడలేదని ఏ తల్లి తండ్రి కూడా బయటికి చెప్పుకోరండి. వాళ్ళలో వాళ్ళు మదనపడుతున్నారు. మా అమ్మ కూడా అంతేనండి అన్నాడు రాము. అంటే అమ్మలందరూ అంతేనండి రఘురామ్ గారు. ఇక్కడే కూర్చుందామా అని ఒక బల్ల మీద కూర్చున్నారు, ఒక రాయి మీద కూర్చున్నారు. మా అమ్మ గురించి మీకు చెప్పాలనిపిస్తోంది అన్నాడు రాము. తప్పకుండా, అమ్మ కూడా నిద్రపోతుంది అన్నాడు రఘురాము. అయితే ఇద్దరు ఏం చేశారు, అక్కడ బెంచీ లాగానో రాయిలాగా ఉంటే కూర్చున్నారు. మా అమ్మ నాన్నలకి నేను ఒక్కడే కొడుకునండి. పీజీ చేస్తానని వెళ్ళి అక్కడే అమెరికాలో ఉండిపోయానండి. నేను పీజీ అయిపోయింది, మంచి ఉద్యోగం వచ్చింది, పెళ్లి చేశారు, పిల్లలు పుట్టారు, విలాసవంతమైన జీవితం గడుపుతున్నాను. కానీ ఎప్పుడు పార్టీలు ప్రయాణాలును, అప్పుడప్పుడు ఇండియా రావడము, చుట్టాల్లా ఉండి వెళ్ళిపోవడము. నాన్న మంచి ఉద్యోగంలో ఉండడంతో ఇంటి నిండా పనివాళ్ళు ఉండేవారు. ఇవి ఇంకా పనిచేసేవాడికి లోటు లేదు. అయితే ఏమిటింది, ఒకరోజు ఉన్నట్టుండి హఠాత్తుగా నాన్నకి హార్ట్ అటాక్ వచ్చి నాన్నగారు పోయారు. అమ్మ ఒంటరిది అయిపోయింది, ఇంట్లో ఎవ్వరూ లేరండి. ఈ సంగతి తెలుసుకొని నాకు ఫోన్ వచ్చి నేను అంత దూరం నుంచి వచ్చేలా 3 రోజులైంది. 3 రోజుల తర్వాత నేను వస్తే మా అమ్మ షాక్లోకి వెళ్ళిపోయిందండి. మా నాన్న చచ్చిపోయారన్న మాట మా అమ్మ జీర్ణించుకోలేకపోయింది, అసలు నమ్మలేదనమాట. రాగానే నన్ను పట్టుకొని ఏడ్చింది. నాన్నని ఆసుపత్రిలో జాయిన్ చేశారు, నాకు చూపించడం లేదు అంది. అలా అంటూ ఒకటే ఏడుస్తుంటేనండి నాకు దుఃఖం తన్నుకొచ్చింది. కడుపులోంచి దుఃఖం వచ్చింది. అమ్మ ఏడవడం లేదు, అసలు హాస్పిటల్లో ఉన్నారు, నన్ను చూపించడం లేదని తప్ప నాన్న చనిపోయారని అమ్మ జీర్ణించుకోలేకపోయింది. అమ్మ చుట్టూ బంధువులు ఉన్నారు. అరగంట తర్వాత మార్చిలో నుండి మా నాన్నగారి మృతదేహం కూడా వచ్చింది. ఆయనకు ఆఖరి స్నానం చేస్తున్నప్పుడు వాళ్ళ అమ్మకి స్పృహలోకి వచ్చిందట. వెంటనే అమ్మ విరిచికి పడిపోయి నాన్న లేడని అప్పుడు అర్థమైంది. అంతా ముగిసిపోయింది. అమ్మను అమెరికాలో పోదాం రమ్మని అడిగితే రానంది. ఈ ఇల్లు మీ నాన్నతో ఇన్నేళ్ళ అనుబంధం నాకు ఇక్కడ ఉంది నాయన, నేను రాలేనండి. ఎవరైనా ముసలితనలు అంతే కదండి, ఎక్కడికి రాను, నా పరిస్థితి ఇలా ఉందని చెప్పేసింది. అప్పుడు మీరు ఊహించగలరు అనుకుంటాను, అమ్మకి నేను ఒక్కడనే, ఆమె ఆరోగ్యం అంతంత మాత్రమే ఉంది. అంతలే అంతంత అనారోగ్యం, ముసలితనంలో అనారోగ్యాలు ఉంటాయి. తండ్రి పోయేటంతలో ఇలాగ ఉందన్నమాట. ఎన్నో రకాలుగాను మందులు వేసుకుంటుంది. నాన్న ఇన్నాళ్ళు అమ్మని చూసుకున్నాడు. రేపటి నుండి ఎలా ఒంటరిగా ఉన్న ఒక బంధువు దగ్గర అమ్మ నుంచి నేను మళ్ళీ అమెరికాకి బయలుదేరి వెళ్ళానండి. ఎంత బాధ అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఈ కథ వింటుంటే నాకైతే చాలా బాధగా ఉంది. అదే పాపం చూడండి, ఆఖరికి ఏం చేశాడు, ఒంటరిగాను ఆ తల్లిని బంధువుల దగ్గర ఉంచాడు, వెళ్ళిపోయాడు. అమ్మ అలా బంధువుల దగ్గర ఉంచాను, వెళ్ళిపోయాను. వెళ్ళానే కానీ నా మనసులో లేదండి. అస్సలు చాలా బాధపడ్డాను రఘురామ్ గారు. వెళ్ళిన 15 రోజులుగా మళ్ళీ వెనక్కి వచ్చాను, ఇండియాకి వచ్చాను. మళ్ళీ వెళ్ళి ఇలా తిరుగుతుంటే ఇంట్లో ఏముంది, ఇంకా భార్య ఉంది. వాళ్ళ తల్లిదండ్రులు చూడమంటారు, కానీ ఎవరైనా భార్యలు అత్తమామలు ఈ జనరేషన్లో ఏ కోడళ్ళు ఎవరు అత్తమామలు చూసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అలాగే అనమాట ఆవిడ కూడా గొడవ పెట్టడం, ఇంట్లో గొడవలు మొదలైపోయాయి. ఇంట్లో ఇలా రోజు ప్రయాణం ఖర్చులు విపరీతంగా అయిపోతున్నాయి. అంత పెద్ద ఇంట్లో ఒక్కరిని ఉంటారు. అమ్మ గుర్తుకొస్తే ముద్ద దిగేది కాదు అస్సలు అతనికి. సరే, తన తోడును కోల్పోయి పుట్టే దుఃఖంలో అమ్మ గుర్తుకొచ్చి ఏడ్చేవాడట పాపం లాగతను.
నా జీవితాంతం అమ్మ పంచిన ప్రేమ లాలన మర్చిపోయి యంత్రంలా మారిన నా బతుకు పట్ల నాకే అసహ్యం వేసింది. చూసారా, అతనికి జ్ఞానోదయం అయింది ఆఖరికి. అయ్యో, ఇన్నాళ్ళు అమ్మ నన్ను పెంచి పెద్ద చేసి ఇలా చేసింది, అమ్మకేమో ఆఖరికి భర్త పోయినా ఒంటరి బతుకుతోంది అని చెప్పి చాలా పుట్టాడు. దుఃఖం ముంచుకొచ్చి తెగ తల్లి గుర్తుకొచ్చినప్పుడల్లా అలా ఏడుస్తూ ఉండేది, అన్నం సాయించేది కాదు. ఇంక దుఃఖాన్ని ఇంక తట్టుకోలేక అమ్మ ఒక్కర్తి అయిపోయింది, ఎవ్వరూ లేరని. అక్కడ నా జీవితం అంతా అమ్మకి పంచి ఇచ్చిన ప్రేమ నాన్న మర్చిపోయినా కూడా యంత్రంలా మారిపోయిన నా బతుకు పట్ల నాకే అసహ్యం వేస్తుంది రఘురామ్ గారు అని చెప్తాడు ఈ రాము. దాంతో ఓ రోజు ఇంకా ఆలోచించి ఓ నిర్ణయం తీసుకున్నానండి. ఓ రోజు నా పిల్లలిద్దరినీ కూర్చోబెట్టి నా పరిస్థితి గురించి చెప్పాను. నాన్నతో స్కైప్లో మాట్లాడొచ్చు కదా అన్నట్ట పిల్లలు. నాయనమ్మతో స్కైప్తో మాట్లాడు డాడీ అన్నట్ట. అంటే అని మాత్రమే అన్నారు. నేను ఇండియా వెళ్ళిపోవాలనుకుంటున్నాను ఇతను చెప్పేశాడు ఆఖరికి. నేను ఇండియా వెళ్ళిపోవాలనుకుంటున్నాను, ఈ వయసులో మా అమ్మని ఒంటరిగా వదలలేను అని చెప్తాడు పిల్లలతోటి. భార్యను కూడా కూర్చోబెట్టి అన్నీ చెప్పాడు వాళ్ళతోటి. దాంతో భార్య ఏమందంటే, నీకు బుద్ధి ఉందా అసలు? ఆ ముసలావిడి కోసం నీ కెరీర్ అంతా పాడు చేసుకుంటావా అంది భార్య. డాడీ, ఆ డట్టి ఇండియాకి మేమైతే రాము, నీ ఇష్టం, మేమైతే రామని ఇద్దరు పిల్లలు ఒకేసారి గట్టిగా అరిచేశారు. అయితే ఇతను చాలా బాధపడ్డాడనమాట. సరేలే అరిచేసలను, సరే నేను చచ్చిపోతే మీ అమ్మను కూడా ఇలాగే నేను వదిలేసినట్టు మీరు కూడా మీ అమ్మను వదిలేస్తారా అని అడిగారు. వెంటనే ముగ్గురు బెత్తరపోయారు. అవునమ్మా అంటే ఏంటి నాన్న అంటే, అవునమ్మా నేను అడుగుతున్నాను కరెక్టే కదా, నేను చచ్చిపోయాను అనుకో మీ అమ్మని ఇలాగే వదిలిస్తాను అనమాట, మీరిద్దరు కూడా మీ స్వార్థం మీరు చూసుకొని వెళ్ళిపోతారా అంటే, నేను మిమ్మల్ని అసలు పిల్లలు ముగ్గురు కానీ భార్య కానీ బిత్తరపోతారు, పిల్లలిద్దరూ భార్యను. దాంతో ఈయనకి మళ్ళీ చెప్పాడనమాట, నేను మిమ్మల్ని రమ్మని అడగడం లేదు, మీ చదువులు పాడవుతాయి నాకు కూడా తెలుసు కదా, మీరు ఇక్కడే ఉండండి, నేను వెళతాను, మీరు రావద్దు అని చెప్తాడు. దాని మీద చాలాసేపు వాదోపవాదాలు అయ్యాయి, ఎంతసేపు అయ్యాయి. ఇంత మంచి జీవితాన్ని ఇచ్చిన అమెరికాని వదిలేసి ఇండియా పోతానంటే ఏముంటుంది డాడీ అక్కడ అని అడిగాడు కొడుకు. అడిసేలా అది కూతురు అందనమాట. కొడుకు అల్లేసరా అక్కడ అప్పుడు అంటారు అనమాట, అక్కడ మా అమ్మ ఉంది, నన్ను ప్రాణాల్లో ప్రాణంగా పెంచి పెట్టుకున్న అమ్మ ఉంది అక్కడ, నన్ను పెంచిన అమ్మ నాకు అన్న తల్లి ఒంటరిగా వదిలేయమన్నావా అంటూ ఏడ్చాడు. అలా బాగా ఏడ్చేసలా ఆ తర్వాత 4 రోజులకి అన్నీ సర్దిసుకున్నాడు. ఉద్యోగానికి రాజీనామా చేసాడు. ఇండియాకి బయలుదేరిపోదామని ఇవన్నీ సర్దిసుకుంటున్నాడు అతను. ఇండియాకి వచ్చాక అప్పుడు రఘురామ్తో చెప్తున్నాడు అనమాట, నేను వచ్చి 5 ఏళ్ళు అయిందండి, మా నాన్న మీద బెంగతో అనారోగ్యంతో అమ్మ వెళ్ళిపోయింది. అమ్మతో గడిపిన 5 ఏళ్ళు నాకు ఎంతో తృప్తిని సంతోషాన్ని ఇచ్చాయి. ఎంత కోట్ల ఆస్తులు ఉన్నానండి, పిల్లలు తల్లిదండ్రులు పిల్ల దగ్గర ఉంటే ఆనందం వేరండి. అనారోగ్యాలు ఉన్నా కూడా ఎంతో హ్యాపీగా వాడికి తొందరగా రికవరీ అవ్వడానికి ఛాన్స్ ఉంటాయన్నమాట. అమ్మతో గడిపిన 5 ఏళ్ళకు నాకు చాలా తృప్తి సంతోషాన్ని ఇచ్చేయండి రఘురామ్ గారు. ఆ తర్వాత నా భార్య పిల్లలు కూడా వాళ్ళకు కూడా జ్ఞానోదయం అయింది, వాళ్ళు కూడా వచ్చేసారు నా దగ్గరికి అనుకోండి. కానీ ముందైతే చాలా గొడవలు అయ్యాయి మాకు అన్నాడు. చాలా కాలంగాను ఇలా ఓల్డేజ్ హోమ్ చుట్టూ తిరుగుతూ నా కథ చెప్తూ అమెరికా కంటే అమ్మ ఎంత గొప్పదో అందరికీ చెప్తున్నానండి. రఘురామ్ కళ్ళల్లో వెంటనే నీళ్ళు వచ్చాయి. నిజమే కదా, నేను ఇంత తెలుసుకోలేకపోయాను అండి, ఎంత చదువుకున్నా కూడా చదువు అన్నది వేరు, ప్రేమ అభిమానాలు కానీ తెలుసుకోవడం అన్నది చాలా వేరు. అది జీవితంలో అనుభవం మీదే వస్తాయి, ప్రేమ అభిమానాలు కానీ ఆప్యాయతలు పంచడం కానీ. అందుకని నిజమేగా, దీంతో చదువుని ఇన్ని లక్షలు కోట్లు సంపాదించేసుకో, నేను మా అమ్మని వదిలేసి వెళ్ళిపోతున్నాను అనుకుంటాడు. నన్ను వదిలేసి వెంటనే గబగబ అదే రాముని వదిలేసాడు. వెంటనే గబగబా తల్లి దగ్గరికి వెళ్ళిపోయాడు. తల్లిదండ్రులు జీవించుడుగా మనసారా సేవించే బాల్యంలో వారు పంచిన ఆప్యాయత అనురాగాలు పంచిన కన్నవారు రుణం తీర్చుకోండి. చూసారా, వాళ్ళు ఎన్నాళ్ళండి బతుకుంటారు. మీ స్వార్థం ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు వదులుకుంటే తల్లిదండ్రులు చూసుకున్నారనుకోండి, తర్వాత జీవితం అంతా మీ భార్యాపిల్లలతోటే ఉంటారు. అలాగే ఇప్పుడు భార్యాపిల్లల్ని వదలమని ఏ తల్లిదండ్రులు చెప్పరండి. భార్యాపిల్లల్ని ముందు ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకే ఇవ్వండి, సెకండ్ ప్రిఫరెన్స్ మీ తల్లిదండ్రులకు కూడా ఇవ్వండి. ఇది ఒక మగపిల్లలకే కదండి, ఆడపిల్లలకు కూడా చెప్తున్నాను. ఇప్పుడు కొడుకులు లేని ఆడపిల్లలు ఉంటారు, వాళ్ళు కూడా వాళ్ళ తల్లిదండ్రులు ప్రిఫరెన్స్ ఇవ్వాలి. వాళ్ళ తల్లిదండ్రులు ఏదో చెప్పారని అత్తమామల్ని చూడడం మానేయకూడదు. ఎప్పుడు కూడా అత్తమామల్ని చూడాలి, తల్లిదండ్రులని ఇద్దరిని
సమానంగా చూడాలి, ఎవరిని బాధ పెట్టకూడదు. వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు మెయింటైన్ చేసుకోవాలి. మేము మా జనరేషన్లో అలాగే మెయింటైన్ చేసాం తప్ప ఇలాగ తల్లిదండ్రుల్ని అత్తమామల్ని చూడకుండా స్వార్థంగా బతకలేదండి. అలా బతికుంటే నిజంగా మేము పిల్లల్ని కూడా స్వార్థంగా పెంచుంటే ఈరోజు పిల్లలు ఎవ్వరు కూడా అంతే హై క్లాసుల్లోనే హై పొజిషన్లోనే ఉండరు. ఏ తల్లి తండ్రి మా జనరేషన్లోని అత్తమామల్ని చూస్తున్నారు, తల్లిదండ్రుల్ని చూస్తున్నారు, పిల్లల్ని అంతకన్నా ఎక్కువగా ప్రేమగా మించి మంచి పొజిషన్లో పెడుతున్నారు. ఇదంతా కూడా ఈ జనరేషన్ వాళ్ళు ఆలోచించుకోండి. ఆలోచించి మీ తల్లిదండ్రులకి ఎంత చేయగలరు అనేది కొంచెమన్నా వెయ్యోవంతనా రియలైజ్ అయ్యి ఎంత చేయగలిగితే అంత తక్కువన్నా చెయ్యండి. అంతేగాని ఎవ్వరూ అశ్రద్ధ చేయకండి. అదే అలాగని అలా తీర్చుకొని కనీసం కన్నవాళ్ళు రుణం తీర్చుకోండి. కాలం కరిగిపోయిన తర్వాత ఏడ్చితే కూడా ఏమీ ఫలితం లేదు. కాలం అయిపోతే ఏమీ తల్లిదండ్రులు పోయిన తర్వాత ఎంత ఏడ్చినా ఫలితం లేదు. వాళ్ళ రుణం తీర్చుకుందుకే ప్రయత్నించి వాళ్ళు బతికుండగా వాళ్ళని సంతోషపెట్టడానికే మీరు ప్రయత్నం చెయ్యండి. అంతేగాని తల్లిదండ్రుల్ని తోడబుట్టిన వాళ్ళని ఎవరిని కష్టపెట్టి ఏమీ చేయకూడదు. ఈ రోజు దాకా కూడా మా ఫ్యామిలీలో అంటే అందరం కలిసిమెలిసి ఉంటాం, చక్కగా కలుస్తుంటాం. మాటలు అనుకున్నా కూడా ఎక్కడొక్కడే మర్చిపోయి మళ్ళీ కలుస్తాం. కక్షలు కార్పణ్యాలు పెంచుకోకండి ఎవరును. ఈ జనరేషన్ వాళ్ళకి అవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ కథ ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. పెద్దదే స్టోరీ కొంచెం అయినా కూడా స్కిప్ చేయకుండా విని ఎలా ఉందో కామెంట్లో పెట్టడం మర్చిపోకండి. యూత్ ముఖ్యంగా చూడండి. ఇది వాళ్ళ అమ్మ గురించి, అమ్మ అమెరికా కథ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.